అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 52వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 53వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 53. ఓం ఈశాధిదేవతాయై నమః. ఓం ఈశాధిదేవత ఇది 6 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈశాధిదేవతాయై నమః అని పలుకవలెను. ఈశాధిదేవత పరాదేవి తాదృశ్య చైతన్య రూపిణి అగుట చేత ఈశాధిదేవత అయ్యెను. ఈశ అను పదము జీవునకు కూడా ఉపలక్షణము, అనగా ఈశ శబ్దము చేత జీవుడు కూడా సూచింపబడుచున్నాడని భావము. ఈశ్వరుడు తత్వం పదంలోని తత్పద వ్యాచ్యార్థమైన మయోపాధిక విశిష్ట చైతన్యమునకు పైవాడని అర్థము. ఈ 2 విశేషణములు తీసివేయగా ప్రకాశశీలమైన దైవము కూటము వలె నిష్క్రియమై ఉన్న చైతన్య స్వరూపముగా వివేచన చేయబడిన తత్వం పదార్థ రూప చైతన్యము. పరాదేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి కూడా తాదృశ చైతన్య స్వరూపిణి అగుటచే ఈశాధిదేవత అను నామముచే కీర్తింపబడుచున్నది. అథవా కామేశ్వరః, కామేశ్వరుడు పూజనీయుడైన అధిదైవముగా కలది కావున శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి ఈశాధిదేవత అను నామంతో నొప్పారుచున్నది. ఆ తల్లి పరమ పతివ్రత అని భావము. విశేషము: పరమేశ్వరి యొక్క పతివ్రతా ధర్మాతిశయమును జగద్గురువులైన శ్రీ ఆదిశంకరుల వారు తన సౌందర్య లహరిలో ఒక శ్లోకమున అందు ఈ రీతిగా వర్ణించి ఉన్నారు. కలత్రం వైధాత్రం కతికతిభ జాంతేన కవయః శ్రియో దేవ్యః కో వాన భవతి పతిః కరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరయేత్ కుచాభ్యామాసం గః కురవ కతరోరప్య సులభః. జననీ పతివ్రతామ తల్లి కవులు వాణీవంతులైరి, ధనవంతులు లక్ష్మీవంతులైరి. కాని ఓ తల్లి, నీ భర్తయైన శివుని వదలి నీ కుచస్పర్శ నీయుద్యానవన మందలి కురువక వృక్షమునకు సైతము అసంభవము. కావున ఈ లోకమున భవానీ పతులెవ్వరునూ లేరనుట నీ పతివ్రతాతత్వము యొక్క అతిశయమును చాటుచున్నది. పరమేశ్వరి సదాశివ వామాంకస్థిత, సింహాసనములు పీటలు మొదలైనవన్నీయు ఒక వృక్షము యొక్క అవయవములు. అందుచే ఆ పరమేశ్వరి శివవామాంకమును వీడి ఆ ఆసనముపై కూర్చుండుటకు నిశ్చయించుదు. అటుల ఆసీనురాలైనచో తన పాతివ్రత్యమునకు భంగము వాటిల్లునని తలచును. దోహద క్రియాభిలాషతో కురువక వృక్షము గోరింట చెట్టు సైతము తానొంటరిగా స్పృశించదు, తనలో సహపాలైన శివునితో కూడియే స్పృశించును. ఆమె పరమేశ్వర నిత్యాన్నపాయిని అయి ఉండునని భావము. ఇది పరమేశ్వరి యొక్క మహాపతివ్రతాత్వమును ద్యోతవ్యము చేయునని తెలియవలయును. మాయోపాధికం చైతన్యం ఈశ్వరః, అవిద్యోపాధిక చైతన్య జీవః అని శాస్త్రము. ఈశ్వరునకు
ఉపాధి మాయమనియు జీవునకు ఉపాధి అవిద్య అనియు జీవేశ్వర భేదము ఉపాధి కల్పితము కాని వస్తు సత్యస్థితి కలది కాదనియు చెప్పుచున్నది. తత్వమసి అను మహావాక్యార్థమును లెస్సగా విచారించి తెలిసికొనిన బ్రహ్మజ్ఞాననిష్ఠుడు కల్పితములైన మాయా అవిద్య అనెడి ఉపాధులను తొలగించి శుద్ధ సచ్చిదానంద స్వరూపమును దర్శించి స్వస్వరూపావస్థితుడైన ఉండును. ఉపాధికృతమైన జీవేశ్వర భేదము పోయి ఏకమేవాద్వితీయం అను రీతిగా ఏకత్వ భావంతో కూటస్థ చైతన్యమాత్రుడగు అయి ఉండును. పరమేశ్వర నిత్యాన్నపాయిని అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక తాదృశ్య చైతన్య స్వరూపిణియే అని భావము. ఈశ్వర ప్రేరణకరీ చైశతాండవ సాక్షిని ఈశ్వరోత్సంగ నిలయ చేతిబాధా వినాశిని. ఓం ఐం హ్రీం శ్రీం ఈశాధిదేవతాయై నమః. శివశక్తిరూపాయ నమఃశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.